హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగులకి శుభవార్త. వరుసగా 5 రోజులైతే సెలవులు ప్రకటన. పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విద్యార్థులకు ఉద్యోగులకు శుభవార్త అండి. సో ఎందుకంటే శ్రావణ మాసం వచ్చిందంటే చాలు తెలుగు లోగిళ్లలో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ నెల నుంచి పండుగలు మొదలు కావటమే కాక ఇన్నాళ్ళు బ్రేక్ పడ్డ శుభకార్యాలు కూడా తిరిగి అయితే మొదలవుతాయి. వరుస పండుగలు రానున్న నేపథ్యంలో ఆగస్టులో విద్యార్థులకు ఉద్యోగస్తులకు సెలవులు అయితే భారీగా వస్తాయి. కొన్నిసార్లు ఇవి వరుసగా వస్తూ ఉంటాయి. దాంతో ఉద్యోగులు సొంత ఊర్లకు వెళ్ళడము, లాంగ్ ట్రిప్ వంటివి ప్లాన్ చేసుకోవడం చేస్తారు. ఈ ఏడాది కూడా ఆగస్టులో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టు 3వ వారంలో వరుసగా 5 రోజులు హాలిడేస్ ఉన్నాయి. దీంతో వారు ఫుల్ ఖుషీగా అయితే ఉన్నారు. ఇంతవరకు ఏ తేదీల్లో ఈ సెలవులు రాబోతున్నాయి అంటే ఆ రోజు ఉన్న పండగలు ప్రత్యేకతలు ఏంటి కూడా మనం తెలుసుకుందాము. ఆగస్టు 3వ వారం అనగా 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 3వ వారం నడుస్తుంది. సో వరుసగా 5 రోజులైతే సెలవులు అయితే రానున్నాయి. ముందుగా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం కావడంతో ఆ రోజు గురువారం ప్రైవేటు మరియు గవర్నమెంటు వారికైతే కార్యాలయాలకు సెలవు ఉంటుంది. అదే మరుసటి రోజు ఆగస్టు 16 శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంది. ఇది ఆప్షనల్ హాలిడే. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ఉండే అవకాశం ఉంది. ప్రైవేటు సంస్థల విషయానికి వస్తే ఆ రోజున చాలామంది, మరీ ముఖ్యంగా మహిళలు సెలవులు కూడా పెడతారు. ఆ తర్వాత ఆగస్టు 17 నాడు శనివారం నాడు కొన్ని స్కూళ్ళకు హాలిడే, హాఫ్ డే ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగులైతే సెలవు పక్కా ఉంటుంది. ఆ తర్వాత అనగా ఆగస్టు 18 ఆదివారం అందరికీ సెలవే. వెంటనే సోమవారం నాడు రాఖీ పండుగ. చాలా వరకు కూడా ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు సెలవులు. ఇక ప్రైవేటు యాజమాన్యాలకు హాలిడే అనేది ఆప్షనల్. ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ఆగస్టు 3వ వారంలో వరుసగా 5 రోజులు సెలవులు అయితే రానున్నాయి. ఆగస్టు 17 శనివారం ఒక్కరోజు కేవలం సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మాత్రమే సెలవు. దాంతో ఆ ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే వరుసగా 5 రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేయవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఈ సెలవులన్నీ కూడా అన్ని విద్యాసంస్థలు, కంపెనీలకు ఒకేలాగా ఉండవు. యాజమాన్యాల నిర్ణయం పైన అయితే ఆధారపడి ఉంటాయి అనే విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. సెలవుల జాబితా అయితే ఈ విధంగా అయితే ఉందండి.